అందరూ కూడా ఐటీ సెక్టార్ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయనో రీజన్స్ వెతుకుతున్నారు కానీ మార్కెట్ లో జరుగుతున్న రెండు అసలైన పెద్ద విషయాలు ఉన్నాయండి. ఒకటి రష్యా దగ్గర నుంచి న్యూస్ వస్తుంటే, రెండోది అమెరికా తాలూకా డేటా గురించి మాట్లాడుతున్నారండి. ఎవరైతే ఇప్పుడు కేవలం ఐటీ సెక్టార్ ఒక్కదాన్నే ఫోకస్ చేస్తున్నారో మీరు పప్పులో కాలేస్తారు. ఈ వీడియోలో ఐటీ సెక్టార్ గురించి, అమెరికా డేటా గురించి, రష్యా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ గురించి, బంగారం, వెండి, ఇలా ప్రతి విషయం మీకైతే క్లారిటీ రాబోతోంది. గ్లోబల్ గా ఉన్న మార్కెట్లో టెక్నాలజీ స్టాక్స్ లోని, సాఫ్ట్వేర్ స్టాక్స్ లో వస్తున్న ఈ ఫాల్ కారణంగా మన మార్కెట్లు నెగటివ్ గా ఉంటే, రష్యా నుంచి నిన్న రాత్రి వచ్చిన ఒక న్యూస్ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మనకి బాగా పడడం జరిగిందండి. మామూలుగా మార్కెట్ లో నెగిటివ్ గా ఉంటే గోల్డ్ మనకి పెరగాలి, లేదు సిల్వర్ మనకి సేఫ్ హెవెన్స్ కనుక పాజిటివ్ గా ఉండాలి. కానీ మార్కెట్ లో అన్ని, అటు సిల్వర్ గానీ, గోల్డ్ గానీ, స్టాక్ మార్కెట్ గానీ అన్ని నెగిటివ్ గా ఉంటున్నాయి. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ అండి. నిన్న వీడియోలో రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా ఇబ్బంది పడతాయని మాట్లాడుకున్నామండి. ఇవాళ ఆ స్టాక్స్ లో ఫాల్ గమనించారా? ఇంతే కాదు, మన మార్కెట్లే కాదండి, గ్లోబల్ గా సిస్కో, సాఫ్ట్ బ్యాంక్ ఇలాంటి కంపెనీస్ కూడా మనకి కుప్పకూలిపోతున్నాయండి. ఇక ఆశ్చర్యకర విషయం ఏంటంటే కొన్ని ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన స్టాక్స్ కూడా బాగా పడిపోతున్నాయి. వీటన్నిటికీ వెనకాలన్న ప్రధాన కారణం ఏంటండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి మార్కెట్ లో భయాలు పానిక్ స్థాయికి చేరుతున్నాయి. ఇక్కడ మీరు రెండు విషయాలు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. ఒకటి, గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు పడుతున్నాయి, రష్యా నుంచి ఏ న్యూస్ వచ్చింది, అలాగే ఇప్పుడు మార్కెట్ లో ఫర్దర్ గా ఐటీ సెక్టార్ స్టాక్స్ లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు కనుక మనం జాగ్రత్త పడకపోతే నిజంగా ఇబ్బంది వస్తుందనేలాగా మార్కెట్ లో విషయాలు అయితే తెలుస్తున్నాయండి. ఇవాళ మన మార్కెట్లు ఓపెనింగ్ దగ్గర నుంచే కంటిన్యూస్ గా కింద పడుతూనే కనిపించాయి. అండ్ పోర్ట్ఫోలియోస్ గురించి మాట్లాడాలంటే నిజంగా భయం అయితే వేస్తుందండి. నా పోర్ట్ఫోలియో ఇవాళ మోర్ దాన్ 3% నెగిటివ్ గా ఉంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ ఏంటి, ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అడ్రస్ చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నిన్నటి వరకు కూడా మార్కెట్ లో లేని కొన్ని భయాలు మన దగ్గరకు వస్తున్నాయండి. మీకు తెలుసా, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఒక్కటే కాదు, వెల్త్ మేనేజ్మెంట్, ఫ్రైట్ బ్రోకరేజెస్ ఇలాంటి చాలా కంపెనీస్ లో మనం పెద్ద పెద్ద ఫాలో చూస్తున్నామండి. ఒక లాజిస్టిక్ కంపెనీ 24%, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పడిపోవడం ఏంటి, ఇది మీకు ఖచ్చితంగా తెలియాలండి. ఇక్కడ జరుగుతున్నది కనుక మీరు ఇప్పటికీ తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే ఆ తర్వాత ఎంత ఇబ్బంది పడతారో ఎవ్వరు కూడా మనల్ని కాపాడలేని పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు మన మార్కెట్ లో వస్తున్న ఈ సెల్లింగ్ ర్యాండమ్ గా అయితే రావట్లేదండి, ఖచ్చితమైన న్యూస్ వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏఐ సిఇఓ క్లియర్ గా మెన్షన్ చేశారండి, నెక్స్ట్ 18 నెలల్లో ఐటీలో ఉద్యోగాలు పోవడానికి రెడీగా ఉన్నాయని. గూగుల్ వాళ్ళు స్వయంగా వాళ్ళ ఎంప్లాయీస్ కి వార్నింగ్ ఇస్తున్నారండి, మీరు కనుక దీనికోసం ప్రిపేర్ అవ్వకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చని. ఇలాంటి న్యూస్ల కారణంగా మన నిఫ్టీ ఐటీ గడిచిన 3 రోజులుగా కంటిన్యూస్ గా కింద పడుతూనే ఉంది. అఫ్ కోర్స్ ఇవాళ కాస్త రికవరీ కనిపించిందండి. బట్ ఈ రికవరీ ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు వాల్యూ బయింగ్ జరుగుతోందండి, కానీ ఇది నిజంగా మనకి కంటిన్యూ అవుతుందా లేదా ఇప్పుడు మీకు తెలుసుకోవాలి. అమెరికాలో గానీ, ప్రపంచ వ్యాప్తంగా గానీ ఏ వల్ల ఉద్యోగాలు పోతాయి అంటున్నారండి. కానీ అమెరికాలో ఉద్యోగాలు లేదు, దానికి సంబంధించిన జాబ్స్ డేటా పాజిటివ్ గా వచ్చినా మార్కెట్లు నెగటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. కారణం ఏంటి అంటే, ఫస్ట్ ఐటీ స్టాక్స్ కి కొత్తగా ఉద్యోగాలు యాడ్ అవ్వడం నెగటివ్ గా మారిపోయింది. కొత్త ఉద్యోగాలు యాడ్ అవుతున్నాయంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు. ఎకానమీ స్ట్రాంగ్ గా ఉంటే వడ్డీ రేట్లు తగ్గించరు, తద్వారా ఏంటంటే మార్కెట్లు నెగటివ్ గా ఫీల్ అవుతాయి. ఇప్పుడు ఇదే టైంలో ఏర్పడుతున్న కొత్త ఉద్యోగాలు కూడా అదర్ దాన్ ఐటీ, హెల్త్ కేర్ ఇలాంటి సెక్టార్స్ లో వస్తున్నాయండి. ఇప్పుడు ఐటీలో ఏదైతే భయం వస్తుందో ఏ వల్ల మిగిలిన ఐటీ సెక్టార్ ఉద్యోగాలు కూడా పోతాయనేలాగా భయాలు పెరగడం మన మార్కెట్లో కూడా దెబ్బతింటున్నాం. సో ఇప్పుడు గమనించండి, టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్ గానీ, విప్రో గానీ వీళ్ళందరూ కూడా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నా కూడా ఎందుకు ఇంతలా పడుతున్నాయి? ఇప్పుడు ఏ కనుక ఉపయోగిస్తే కంపెనీస్ ఇంకా ఎక్కువ బిజినెస్ చేస్తాయనేలాగా, వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుందనేలాగా న్యూస్ వస్తున్నా ఇప్పుడు ఉద్యోగాలు పోతాయనే భయంతో మార్కెట్ లో నెగటివిటీ పెరుగుతుంది. ఐటీ ఉద్యోగాలు పోతే ఇండియాలో 40% ఆఫ్ ద ఉద్యోగస్తులు ఇబ్బంది పడతారండి. 40% అంటే ఎంతమంది ఈఎంఐస్ కట్టడం కష్టం అవుతుందండి, ఎంతమంది జాబ్లెస్ గా తయారవుతారు, ఎంతమంది ఇబ్బంది పడిపోతారు. ఎన్ని సెక్టారుల్లో వేడదలక రిపుల్ ఎఫెక్ట్, బటర్ఫ్లై ఎఫెక్ట్ మనం చూస్తామండి. ఈ భయాలే మనకి ఇబ్బంది పెడుతున్న అంశం. ఇక్కడ మీ అందరికి ఒక్క విషయం నేను 100% ఒక పాజిటివ్ విషయం చెప్తానండి. ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న ఈ భయాలు తాత్కాలికమే. అఫ్ కోర్స్ ఏ వల్ల ఇండియాకి ఖచ్చితంగా పాజిటివిటీ అండి, ఐటీ సెక్టార్ తో సహా. కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న సెటప్ మనకి ఏదైతే ఉందో, ఎక్కువ మనం మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవడం, లేదు అంటే ఏఐ ఎటువంటి దాంట్లో అభివృద్ధి చెందుతుందో అలాంటి వాటిల్లో ఉద్యోగాలు పోతాయినలాగా న్యూస్ రావడం మనకి ఇప్పుడు నెగటివ్ విషయం. బట్
ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ సెక్టార్ కి పాజిటివ్ విషయమే. సో ఇంతవరకు ఐటీ సెక్టార్ గురించి మాట్లాడుకున్నాం, పెద్ద విషయాలన్నీ కవర్ అయిపోయి అనుకుంటున్నారా? కాదండి. ఇప్పుడు మార్కెట్ లో అంతమంది కూడా ఐటీ తర్వాత అమెరికా నుంచి రాబోతున్న డేటా మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఈ డేటా మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? ఒకటి, లాంగ్ వీకెండ్ రావడం, జాబ్స్ డేటా ఇప్పటికే మార్కెట్ కి సెంటిమెంట్ మారేలాగా పాజిటివ్ గా రావడం. ఇక మూడోది, ఇన్ఫ్లేషన్ డేటా వస్తుందండి. ఇది కూడా మనకి నెగిటివ్ గా ఉంటే నెక్స్ట్ మనకి వీకెండ్ ఓపెనింగే చాలా నెగిటివ్ గా ఉండొచ్చు. ఈ కారణాల వల్ల మనకి గోల్డ్ అలాగే సిల్వర్ ఎంటైర్ ఈక్విటీలో కూడా మనకి సెల్లింగ్ అనేది వస్తుంది. ఒకవేళ నెక్స్ట్ వచ్చే ఈ ఇన్ఫ్లేషన్ డేటా కనుక జాబ్స్ డేటాకు తోడుగా నెగటివిటీ క్రియేట్ చేస్తే ఫెడ్ ఏ విధంగా కామెంటరీ చేస్తుంది? వడ్డీ రేట్లు ఇప్పటికే తగ్గించాల్సిన అవసరం లేదన్నట్టుగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ తగ్గిందనుకోండి, మార్కెట్లు దాన్ని కూడా నెగటివ్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ భయాల కారణంగా మనకి సెల్లింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ నిన్న రాత్రి వచ్చిన ఆ రష్యా న్యూస్ కూడా మనం తెలుసుకోవాలండి. రష్యా వాళ్ళు క్లియర్ గా అమెరికన్ డాలర్ ని కాస్త ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరికీ తెలుసు, డీ డాలరైజేషన్ న్యూస్ లో రష్యాది ప్రధాన పాత్ర. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏంటంటే ఈవెన్ రష్యా వాళ్ళు కూడా అమెరికా తాలూకా డాలర్ ని తిరిగి యాక్సెప్ట్ చేయడానికి, వాళ్ళ తాలూకా ఎకనామిక్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకొని తిరిగి అమెరికా డాలర్ ని యూజ్ చేయడానికి రెడీ అవుతున్నారండి. ఈ న్యూస్ కు సంబంధించి వచ్చిన ఒకే ఒక్క అప్డేట్ మనకి బ్లూంబర్గ్ లో కనబడిందండి. కానీ ఇది ఒక దావానంలాగా మార్కెట్ అయితే దహించి వేసింది. మీకు తెలుసా అండి, ఈ న్యూస్ వచ్చిన తర్వాత గోల్డ్ 5% వరకు పడిపోయింది, సిల్వర్ 13% వరకు పడిపోయిందండి నిన్న. కానీ ఇవాళ కొంత రికవరీ వచ్చినా కూడా స్టిల్ మనకి న్యూస్ భయంకరమైన న్యూసే. ఒకవేళ రష్యా కనుక ఈ డీడాలరైజేషన్ నుంచి వెనక్కి వచ్చి తిరిగి అమెరికా డాలర్ ని వాడతామని చెప్పిందంటే అది మార్కెట్ కి ఖచ్చితంగా నెగటివ్ విషయం, ఎస్పెషల్లీ బంగారం వెండికి. అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ వచ్చిన న్యూస్ మిస్రిప్రజెంటేషన్ అయితే జరిగింది. నిన్న బంగారం వెండి పడిపోవడానికి ఇది వన్ ఆఫ్ ద కారణం, కానీ ఒక మేజర్ కారణంగా మార్కెట్ లో వస్తున్న ఈ న్యూస్ ని మనం ఖండించాలి. ఎందుకు అనేది ఇప్పుడు మీకు తెలియాలండి. మార్కెట్ లో ఇప్పుడు బంగారం వెండి పడిపోవడానికి గల ప్రధాన కారణం చైనాలో డిమాండ్ తగ్గడం. వాళ్ళకి హాలిడేస్ ఉన్నాయండి. ఈ టైంలో బంగారం వెండి గురించి మనకి కాస్త డిమాండ్ తగ్గుతుందని ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వీకెండ్ లో అమెరికా నుంచి రాబోతున్న డేటాని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ చేస్తున్నారు. సో ఇప్పటికే మనకి అమెరికాలో వడ్డీ రేట్లకి తగ్గవు అనేలాగా న్యూస్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి ఏమైనా ఇబ్బంది పెడితే మార్కెట్లు దెబ్బతింటాయనే క్రమంలో వీళ్ళందరూ కూడా ఈవెన్ బంగారం వెండి నుంచి కూడా బయటకు వస్తూ క్లియర్ గా అమెరికా తాలూకా బాండ్స్ లో, ట్రెజరీ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. సో ఇవాళ బంగారం వెండిలో వస్తున్న ఫాల్ కి ప్రధాన కారణం మార్కెట్ లో భయాలు, ప్రాఫిట్ బుకింగ్స్. దేని వల్ల అండి? ఒకటి ఏ వల్ల అయితే, రెండు అమెరికాలో రాబోతున్న డేటా గురించి ముందుగానే యాంటిసిపేట్ చేస్తూ జాగ్రత్త పడుతున్నారు తప్పితే బంగారం వెండిలో ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పటికీ కూడా మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బంగారం వెండి పడిపోయినా కూడా తిరిగి రికవరీ అవుతాయండి. కాకపోతే షార్ట్ టైమ్ లో వస్తున్న ఈ ఇబ్బందిని ఎవరు కూడా చిటికలో తప్పించుకునే పరిస్థితి అయితే మార్కెట్ లో అస్సలు కనిపించట్లేదు. సో ఎప్పుడైతే బంగారం వెండి లేదు అంటే మార్కెట్ లో ఇలాగ కంటిన్యూస్ గా మనకి పడుతూ ఉంటాయో ఖచ్చితంగా అన్ని అసెట్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయండి. ఇంతకన్నా ఇక్కడ భయపడడానికి అవకాశం లేదు. అయితే ఇంతవరకు వీడియో చూసారు కదండి. ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తే ఇంకొక రెండు క్వశ్చన్స్ నేను అడుగుతానండి. ఇప్పుడు మార్కెట్ లో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఏఐ మీద పెట్టుబడులు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఐటీ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయి? ఆ రీజన్ మాకు తెలుసు అనుకుంటారండి. కానీ గమనించండి, పెట్టుబడులు పెడుతున్న కంపెనీ స్టాక్స్ కూడా పడిపోతున్నాయి. అమెజాన్, మెటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంక్లూడింగ్ మీకు తెలుసా అండి, ఓపెన్ ఏఐ కూడా నెక్స్ట్ మనకి ఐపీఓకి రాబోతోంది. కానీ వాళ్ళు కూడా నష్టాల్లోనే ఉన్నారు. 2030 వరకు కూడా నష్టాల్లోనే ఉంటాము అని చెప్తున్నారు. అయినా కూడా పెట్టుబడులు ఎందుకు పెరుగుతున్నాయి? ఓ పక్క పెట్టుబడులు పెడుతుంటే పాజిటివ్ గా ఉండాల్సిన స్టాక్సే నెగిటివ్ గా ఎందుకు మారిపోతున్నాయి? ఈ రెండింటికి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇప్పుడు మార్కెట్ లో పడుతున్నాయండి. ఏ కంపెనీ పెట్టుబడులు పెడుతున్నా ఎవరికి కూడా పెద్దగా లాభాలైతే ఇప్పటి వరకు లేవు. లాభాలు లేకుండా పెట్టుబడి అంతా
నష్టాలే ప్రకటిస్తున్న కారణంగా ఐటీ సెక్టార్ స్టాక్స్ లో భయాలు ఎక్కువ అవుతున్నాయి. ఇండియాలోనే కాదండి, అమెరికాలో ప్రధానంగా ఏ కంపెనీస్ ఏకి సంబంధించి పెట్టుబడులు పెడుతున్నాయో, ఏ కంపెనీస్ ప్రాఫిట్లు ప్రకటిస్తున్నాయో వాటిల్లోనే గ్రోత్ మనం ఫర్దర్ గా చూస్తామండి. ఒకటి మాత్రం నిజం, ఐటీ సెక్టార్ లో ఇప్పుడు ఏ వల్ల చాలా కంపెనీస్ పడిపోతే కొన్ని కంపెనీస్ మాత్రం వెల్త్ ని జనరేట్ చేయడానికి రెడీ అవుతున్నాయండి. సో మార్కెట్లు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే ఏ వల్ల జరిగే నష్టం ఏ కంపెనీస్ కి వస్తుందో, ఏ సెక్టార్లకు వస్తుందో వాటిని మాత్రమే పడగొడుతున్నాయి. ఇది ఫాల్ కాదు, బబుల్ కాదు. ఏ వల్ల కొన్ని కంపెనీస్ బబుల్ గా మారబోతున్నాయి. సో ఇప్పుడు ఎలాంటి కంపెనీస్ ఈ బబుల్లో ఉంటున్నాయో వాటిల్ని దేవుడు కూడా కాపాడలేడండి. ఎలాన్ మస్క్ గారు గాని పెద్ద పెద్ద సీఈఓస్ గాని చేస్తున్న కామెంట్స్ వింటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సో ఇలాంటి కామెంట్స్ వల్ల నెక్స్ట్ మనకి ఎటువంటి కంపెనీస్, ఎటువంటి సెక్టార్స్ ఎఫెక్ట్ అయిపోతాయనే భయం మార్కెట్ లో ఎక్కువ అవుతుందండి. అంతేగాని ఐటీ సెక్టార్ పడిపోతుందని ఎక్కడా లేదు. కానీ షార్ట్ టైమ్ లో ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ గానీ, ఎగ్జిస్టింగ్ కంపెనీస్ గానీ ఒక్కసారిగా ఏని అలవాటు చేసుకోలేక ఇబ్బంది పడతాయనే నిజం మాత్రం మార్కెట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. దీని వల్లే స్టాక్స్ పడుతున్నాయి. దీని తాలూకా ప్రభావం షార్ట్ టైమ్ లో మనం ఖచ్చితంగా చూడబోతున్నామండి. తప్పించుకునే ప్రయత్నం కూడా ఎవరు చేయడానికి అవకాశం లేనట్టు కనిపిస్తుంది. సో ఇంతవరకు మీరు చూసిన ఈ పాయింట్స్ అన్ని ఐటీ సెక్టార్ లో నెక్స్ట్ ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీటి వల్ల మన మార్కెట్లు ఎంతవరకు ఇబ్బంది పడబోతున్నాయి, మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్తారని ఆశిస్తున్నా. ఇంతవరకు చెప్పిన విషయాలు నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే మార్కెట్ లో ఇంతలా పడుతున్నా కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి స్టాక్స్ గురించి. ఇవాళ మనం ఏ స్టాక్స్ గురించి అయితే పాజిటివ్ అప్డేట్స్ చెప్పుకుంటున్నామో వాటిని మీరు కంపల్సరీగా ఫాలో చేయాల్సింది అయితే ఉంటుంది. ఫస్ట్ మనం పిఎన్సి ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఇక్కడ నుంచి 35% దగ్గరగా పెరుగుతుంది అని చెప్తున్నారండి. స్టాక్ అయితే 290 రూపాయలు టార్గెట్ ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో గానీ, లేదు అంటే వీళ్ళ తలక బ్యాలెన్స్ షీట్ గానీ అన్ని కూడా బాగున్నాయని చెప్తున్నారు. వీళ్ళ తలక ప్రాఫిట్ సిఏజిఆర్ FY 26-28 కూడా అప్ టు 10% వరకు ఉంటుందన్నట్టు మాట్లాడుతున్నారండి. నెక్స్ట్ మనం హ్యాపీ ఫోర్జింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పర్టికులర్ స్టాక్ లో కోటక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాటాలు కొన్నారండి. వీళ్ళతో పాటు రజనీ తరుణ్ గారు కూడా ఆల్మోస్ట్ 2.8% వరకు స్టేక్స్ కొనడం జరిగింది. ఈ న్యూస్ కారణంగా హ్యాపీ ఫోర్జింగ్స్ కమింగ్ డేస్ లో కాస్త బజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకోవాలండి. ఐఎక్స్ స్టాక్ కి మళ్ళీ కాస్త ఎదురు దెబ్బే తగిలింది. ఇవాళ ఈ స్టాక్ లో ఇంట్రాడే లో నెగటివ్ మూమెంటం చాలా క్లియర్ గా చూసామండి. కారణం ఏంటి అంటే ఏపీ టెల్ వాళ్ళు మార్కెట్ కప్లింగ్ కేసుకి సంబంధించి వీళ్ళ ప్లీన్ అయితే డిస్మిస్ చేశారు. కొన్ని రోజుల క్రితం అపిలేట్ ట్రిబ్యునల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏంటంటే క్లియర్ గా ఈ సిఆర్సి గురించి మీరు చేస్తున్న విషయాలు కాస్త కరెక్ట్ కాదనేలాగా మాట్లాడడం ఐఎక్స్ స్టాక్ అయితే కాస్త పెరిగిందండి. బట్ ఇప్పుడు సిఆర్సి వాళ్ళని ఈ ఫ్రేమింగ్ వర్క్ అయితే కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. అంటే మార్కెట్ కప్లింగ్ తలక రెగ్యులేషన్స్ కంటిన్యూ చేయండి అని చెప్పడం ఇన్వెస్టర్స్ లో మళ్ళీ కన్సర్న్స్ అయితే పెరిగేలా చేస్తున్నాయండి. దీనివల్ల ఐఎక్స్ తలక పొటెన్షియల్ బిజినెస్ మోడల్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ న్యూస్ కారణంగా ఐఎక్స్ స్టాక్ నెగటివ్ గా మారుతుంది. నెక్స్ట్ మనం భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలండి. నోమురా వాళ్ళు వీళ్ళ తలక రేటింగ్ న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నారు, కానీ కాస్త హయ్యర్ టార్గెట్ అయితే ఇస్తున్నారు. 1844 రూపాయలు టార్గెట్ అయితే ఇస్తున్నారు. డిఫెన్స్ లో గానీ, ఏరోస్పేస్ లో గానీ వీళ్ళ తలక డిమాండ్ అయితే బాగుంది అని చెప్తున్నారండి. ఇండియా ట్రేడ్ డీల్ జరగడం కీ పాజిటివ్ గా వీళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళ తలక డిఫెన్స్ ఆర్డర్ బుక్ 30 to 40% FY 27 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారండి. ఇది కాస్త మంచి విషయమే. నెక్స్ట్ మనం కోల్ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 15.8% డిక్లైన్ అవడం జరిగింది రీసెంట్ గా వచ్చిన క్వార్టర్స్ లో. అండ్ రెవెన్యూస్ కూడా 1.6% తగ్గిపోవడం జరిగిందండి. ఇది నిజంగా కాస్త బ్యాడ్ న్యూస్. నెక్స్ట్ మనం టైమ్ టెక్నోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్స్ లో వీళ్ళ తలక నెట్ ప్రాఫిట్స్ 25% పెరగడం కాస్త పాజిటివ్ విషయం అండి. అయితే రెవెన్యూస్ కూడా 13% వరకు అప్రాక్స్ గా పెరగడం జరిగింది. ఈ స్టాక్ లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలు పెంచుకుంటున్నాయండి. షేర్ హోల్డింగ్ వాటాలు కనుక మీరు గమనిస్తే ప్రమోటర్ వాటాలు గానీ, ఎఫ్ఐఎస్ డిఎస్ వాటాలు గానీ స్టేబుల్ గా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా దీన్ని ఒకసారి మనం స్టడీ చేయాలి. నెక్స్ట్ మనం ఇంజనీర్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 10% అబౌవ్ మనకి ఇంట్రాడే సెషన్స్ లో పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 3 రెట్లు పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 58% వరకు పెరగడం ఈ కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండి అఫోర్డబుల్ ప్రైసెస్ లో దొరుకుతున్న స్టాక్స్ లో ఇంజనీర్స్ ఇండియా మనకి కనిపిస్తుందండి. కాస్త మార్కెట్ లో పరిస్థితులు చక్కబడ్డాక ఇలాంటి స్టాక్స్ లో మనకి అవకాశాలు వస్తాయి. నెక్స్ట్ మనం ముతూట్ ఫినాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీ తలక ఎండి గారు కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. FY 26 లో వీళ్ళ తలక గోల్డ్ లోన్
గ్రోత్ గైడెన్స్ ని ఇంతకుముందు 30-35% ఉంటే దాన్ని 45% కి పెంచుతున్నారండి. ఫర్దర్ గా 150 నుంచి 200 బ్రాంచెస్ ని యాన్యువల్ గా ఫర్దర్ గా యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఇవి కాస్త మంచి విషయాలైనా ప్రస్తుత మార్కెట్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. మంచి రిజల్ట్స్ ప్రకటించినా కూడా ఇవాళ ఈ స్టాక్ 9% వరకు కింద పడుతుండడం మనం గమనించామండి. సో ఇలాంటి స్టాక్స్ లో సడన్ గా వాల్యూమ్ ఇంత నెగటివ్ గా మారడానికి ప్రధాన కారణం పిన్ పాయింట్ గా ఎవరూ చెప్పలేకపోయినా వీటిని మనం కాస్త బేరీజ్ వేసుకోవాలండి. ఒకవేళ మార్కెట్లు ప్రీవియస్ హై కనుక దాటకపోతే ఇలాంటి స్టాకుల్లో ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త. నెక్స్ట్ మనం ట్రాన్స్రైల్ లైటింగ్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో బాగా పడిపోయిన ఈ స్టాక్ కి ఇవాళ వస్తున్న న్యూస్ చాలా చాలా పాజిటివ్ విషయం అండి. వీళ్ళకి 2350 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు రావడం జరిగింది. దీంట్లో భాగంగా డొమెస్టిక్ గా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ కి సంబంధించి కొన్ని సివిల్ ఆర్డర్స్, అలాగే పోల్స్ అండ్ లైటింగ్ కి సంబంధించి ఆర్డర్లు రావడం జరిగింది. దీంతో ఓవరాల్ గా FY26 తాలూకా ఆర్డర్ ఫ్లో 7980 కోట్లుగా వీళ్ళతో చెప్తున్నారండి. ఇది కంపెనీకి నిజంగా పాజిటివ్ విషయం. బట్ మార్కెట్ లో పరిస్థితి ప్రైసుల్ని కాస్త పెరగడానికి ఇబ్బంది పెడుతోంది, గమనించండి. నెక్స్ట్ మనం బయోకాన్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 5.7 రెట్లు పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 9% ఏవో మనకి పెరగడం జరిగింది. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. ఎంత పాజిటివ్ అంటే సేమ్ సెగ్మెంట్ లో మిగిలిన కంపెనీస్ కన్నా బయోకాన్ స్టాక్ తాలూకా ప్రైస్ గడిచిన 3 నెలలుగా కాస్త బాగా పెరుగుతుందట. సో ఖచ్చితంగా బయోకాన్ స్టాక్ ని మనం ఫోకస్ చేయొచ్చండి. బట్ మార్కెట్ లో పరిస్థితిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం హిందాల్కో ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్స్ 45% డిక్లైన్ అవడం జరిగింది. ఈ న్యూస్ నెగటివ్ న్యూస్ అండి కంపెనీకి. రెవెన్యూస్ 13% ఆర్ 13.9% పెరిగినప్పటికీ కూడా మార్కెట్లు పెద్దగా పట్టించుకోవట్లేదంటే దాని అర్థం ఏంటండి? ఈ కంపెనీ తాలూకా బిజినెస్ లో ఏదో మార్పు అయితే జరుగుతోంది. మనం జాగ్రత్తగా ఉండాలి.